మీరు తిరుపతిలో ఉన్న పాప వినాశనానికి వెళ్తే మాత్రం అక్కడ ఏమన్నా కొనాలంటే వాళ్ళు చెప్పిన రేటుకి కనీసం 70% తగ్గించిస్తేనే కొనండి. ఎందుకంటే మేము షాప్ ముందు కట్టుకోవడానికి దిష్టికి ఇది ఒకటి తీసుకుందామని ఒక షాప్ ముందు ఆగాము. ఆ అమ్మాయి మాకు ఇది 1600 రూపీస్ చెప్పింది. మా వారు 300 కి అడిగారు. ఫైనల్ గా 350 కి ఇచ్చింది. 1600 ఎక్కడ 350 ఎక్కడండి. కాబట్టి ఇలా బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బేరమాడడానికి మొహమాట పడ్డామో ఇంకంతే. ఈ ప్లేస్ లన్నీ తిరిగి తిరిగి నైట్ రూమ్ కి వచ్చేసరికి టైం 10 అయిపోయింది. అందరూ అలసిపోయి నిద్రపోతున్నారు. ఈ రాక్షసి మాత్రం అది పడుకోవట్లేదు, నన్ను పడుకోనివ్వట్లేదు. లిటరల్లీ బతిమలాడుకుంటున్నానండి పడుకోమని. పడుకోనంటే పడుకోనంటుంది. ఇలాంటి మొండి పిల్లలు మీ ఇంట్లో కూడా ఉన్నారా? ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి అయితే పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయి స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరాము. మేము దర్శనానికి వెళ్లిన రోజు అయితే ఫుల్ వర్షం పడుతూ ఉన్నింది. ఈసారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. లైఫ్ లో ఒక్కసారైనా స్వామివారిని ఇలా దర్శించుకుంటే ఇంక ఈ జీవితానికి ఏం కావాలనిపిస్తుంది. నాకు తెలుసు మీరు అందరు లాంగ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని. లాంగ్ వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేస్తా. ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అబ్బా.